మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదన్నారు బీజేపీ నేతలు. ఉగ్రవాదులను భారత సైన్యం చావు దెబ్బ కొట్టిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రతి భారతీయుడు స్వాగతిస్తుంటే కొందరు అర్బన్ నక్సలైట్లు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కులగణనతోనే బీసీలు అభివృద్ధిలోకి వస్తారన్నారు బీజేపీ నేతలు. ఆపరేషన్ సింధూర్ పై హర్షం వ్యక్తం చేశారు స్టేట్ బీజేపీ లీడర్లు. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇకనైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు కూడా మొత్తం భారత ప్రజలు ఇవాళ ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 22 ఏప్రిల్ నాడు మన పర్యాటకుల మీద ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం మౌఢ్యంతో మరి మతం పేరు అడిగి కాల్చి చంపిన ఉదంతాలు అందరినీ కూడా కలిచివేశాయి. పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలని ప్రధాని మోదీని కోరుతున్నామన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులను భారత సైన్యం చావు దెబ్బ కొట్టిందన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులను చంపిన పాక్ కు సరైన గుణపాఠం చెప్పిందన్నారు. పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ, కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్ తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి. ఆపరేషన్ సింధూర్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు సూరేపల్లి సుజాతను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయాలన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్బన్ నక్సలైట్లను చేరదీస్తున్న కాంగ్రెస్ ఇప్పటికైనా వారిని దూరం పెట్టాలన్నారు. భారత సైన్యం అత్యంత సాహసోపేతంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేసిందన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ఆపరేషన్ సింధూర్ తో ప్రతి భారతీయుడు స్వాగతిస్తుంటే కొందరు అర్బన్ నక్సలైట్లు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కులగణనతోనే బీసీల రిజర్వేషన్లు పెరగడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనుందన్నారు. హైదరాబాద్ లక్డీ కపుల్లో జరిగిన మోదీకి కృతజ్ఞత సదస్సులో పాల్గొన్నారు. కులగణన చేపట్టడం మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని పల్లెకు తీసుకుపోతుంది. మన సంఘాలు మేధ సంఘాలు అన్ని ఉన్నాయి. మున్నూరు సంఘం ఉంది, విశ్వబ్రహ్మణ సంఘం, అధిక సంఘం, నాయ బ్రహ్మణ సంఘం, సంచార జాతర సంఘాలు అన్ని ఉన్నాయి. దాదాపు 95 సంఘాల దాకా వచ్చినాయి. అందరు సంఘాలకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపిన కేంద్రానికి మద్దతుగా పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో స్థానిక నేతలు, పబ్లిక్ జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధ భూమిలో విజయం సాధించిన ఆర్మీకి జైహోలు పలికారు.